నేను బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెట్టడాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నా అంటే, కవి జాషువా గారు ఒక మాట అన్నారు. రాజు జీవించు రాతి విగ్రహములయందు సుకవి జీవించు ప్రజల నాలుకలయందు అనేటటువంటి ఒక గొప్ప పద్యం చెప్పిండు. ఇవాళ తెలంగాణ కవులేమో ప్రజల నాలుకల్లో ఉంటే, ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలేమో తెచ్చి తెలంగాణ ప్రజల గుండెల మీద పెడతా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అసలు తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో కూడా మనం ఉమ్మడి రాజధానిగా కలిసే ఉన్నాం. ఉమ్మడి రాజధానిగా కలిసే ఉన్నప్పుడు వాళ్ళు మెస్లకుండా సపోర్ట్ చేయకుంటూనే ఉన్నారు. కానీ మెల్లమెల్లగా టెంట్ కింద 60 ఏళ్ల పాటు జొర్రిన ఒంటె నిద్రలేసింది. ఆ ఒంటె మళ్ళీ ఇప్పుడు తెలంగాణ బాట బట్టి మళ్ళా మెల్లమెల్లగా స్వచ్ఛాలను చూస్తున్నది. ఇది ఎక్కడికి దారి తీస్తుంది అంటే, తెలంగాణ ఎందుకోసం సాధించుకున్నాం? ఇట్లా 60 ఏళ్ల పాటు వాళ్ళ విగ్రహాలు, వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష అన్ని రకాలుగా మన మీద రుద్దినందు వల్లనే కదా మనం 60 ఏళ్ల పాటు కొట్లాడి ఇన్ని వందల మంది బిడ్డల్ని పోగొట్టుకున్నది. మరి వాళ్ళ విగ్రహాలు తెచ్చి పెట్టుకోవడము అంటే వాళ్ళందరి విగ్రహాల్ని, వాళ్ళందరి త్యాగాల్ని మనం అవమానపరిచినట్టు లెక్క. వాస్తవానికి ఇవాళ చాలా పెద్ద మొత్తంలో సోషల్ మీడియా 2 రకాలుగా విభజించబడ్డది. ఒకటి, ఆంధ్రోళ్ళు ఎట్లాగూ బాలసుబ్రహ్మణ్యం మీద ఉండే అభిమానము, దురాభిమానం అవన్నీ చూయిస్తారు. మనకు కూడా బాలసుబ్రహ్మణ్యం మీద ఆయన కళ మీద, ఆయన టాలెంట్ మీద ఎట్లాంటి తప్పుడు అంచనాలు ఏం లేవు. మనం కూడా ఆయన పాటలు విన్నాం, ఆయన పాటలను అభిమానిస్తాం. చాలా గొప్ప గొంతు, గొప్ప స్వరం అదంతా ఉంది, అందులో మనకి ఏ పేసి లేదు. కానీ ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి ఆర్గ్యుమెంట్ అత్యంత దుర్మార్గంగా ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారు అంటే, కళకు కులం లేదు, ప్రాంతం లేదు అంటున్నారు. కళకు కులం లేకపోతే ట్యాంకు బండు మీద మా విగ్రహాలు ఎన్ని ఉన్నాయి? ట్యాంకు బండు మీద మా వాళ్ళ ఎన్ని తేజమూర్తుల విగ్రహాలు పెట్టిళ్ళు? కళకు కులం లేకపోతే, కళకు ప్రాంతం లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారు 2003 సంవత్సరంలో తెలంగాణ జాతీయ గీతంగా పెట్టుకునేటటువంటి అందశ్రీ రాసినటువంటి పాటని ఎందుకు పాడలేదు? రసమై బాలకిషన్ గారు చెన్నైకి పోయి బాలసుబ్రహ్మణ్యం గారికి డబ్బులు ఇచ్చి, అయ్యా మీరు ఒక పాట పాడాలి మాది అని చెప్పేసి అంటే, తప్పకుండా భారతనని డబ్బులు తీసుకొని, తర్వాత ఆ పాటలో 2 లైన్లు నాకు నచ్చలేదు, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ గీతి పాడాలి అనేది ఉన్నది కాబట్టి నీకు పాడను అని డబ్బులు రిటర్న్ ఇచ్చాడు. అంటే స్వరాష్ట్రమై తెలంగాణ ఉండద్దా? స్వర్ణగీతి పాడద్దా? అంటే ఆయనలో సమైక్యవాది ఉన్నాడు. ఆయన నిజంగా ఆయనకు చాలా ప్రాంతీయ అభిమానం ఉన్నది. వాస్తవానికి ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న అమాయక చక్రవర్తులకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారికి కానీ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి కానీ చాలా స్పష్టమైనటువంటి సమైక్యవాద ప్రాంతీయ దృక్పథం ఉన్నది. అది మర్చిపోతున్నారు. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ప్రాంతీయంగా కొనసాగుతున్నటువంటి అణచివేతల వల్లనే వచ్చింది కదా. మరి అలా కళకు కులం లేదు, కళకు ప్రాంతం లేదు అనేటటువంటి బూటకం ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి కళకు కులం లేదు, కళకు ప్రాంతం లేదు అనేటటువంటి మాట ఎట్టి క్వశ్చన్లో కూడా కరెక్ట్ కాదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సోషల్ మీడియాలో సరే ఆంధ్రోలు మాట్లాడితే ఒక అర్థం ఉన్నది, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటది కావచ్చు. కానీ తెలంగాణ వాళ్ళు కూడా మాట్లాడడం ఏంది? నువ్వు ఎప్పుడైనా మాట్లాడవా తెలంగాణ గాయకుల గురించి, తెలంగాణ కళాకారుల గురించి, తెలంగాణలో ఉన్నటువంటి మహానుభావుల విగ్రహాలు ట్యాంకు అనేది ఎందుకు లేవని ఎప్పుడైనా మాట్లాడినవా నువ్వు? ఏనాడు మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ గొంతు దించుకొని బాలసుబ్రహ్మణ్యం దేశానికే ఐకాన్. ఎవరి విముక్తి కోసం పాట పాడిండు బాలసుబ్రహ్మణ్యం? ఏమన్నా పేద ప్రజల విముక్తి కోసం పాడిండా? ఏదన్నా ఒక ఉద్యమం కోసం పాట పాడిండా? ఆయన వల్ల ఎవరికి లాభం జరిగింది? ఆయన డబ్బులు తీసుకొని పాడినటువంటి ఒక ప్రొఫెషనల్ సింగర్. మా ప్రేమరాజ్ అన్న ఉన్న డైరెక్టర్ ఇక్కడ, ఆయన లాంటి వాళ్ళు డబ్బులు ఇస్తే పాట పాడిండు ఆయనే. మరి అట్లాంటి ఆయన గురించి మనము ఆయన ఏదో గొప్ప పని చేసిండు, ప్రొఫెషనల్ గా డబ్బులు తీసుకొని పాటలు పాడినటువంటి ఒక సింగర్ గురించి ఇంతగానం బట్టలు చింపుకోవడం ఎందుకు, ఇంతగానం గొంతు దించుకోవడం ఎందుకో నాకైతే అర్థమైతే లేదు. ప్రజల కోసం పాట పాడడం అంటే ఒక గద్దర్, ఒక గూడ అంజన, ఒక బండి యాదగిరి, ఒక సుద్దాల హనుమంతు, ఒక ముచ్చర్ల సత్యనారాయణ, ఇట్లాంటి యోధులు మాకుంటే వీళ్ళందరినీ కాదని చెప్పి మీ విగ్రహాలు తెచ్చి మా గుండెల మీద పెడితే ఇంకెంతకాలం మీ విగ్రహాలు మేము మొయ్యాలి? మేము ఎందుకోసం తెలంగాణ సాధించుకున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అయితే ఈ రౌండ్ టేబుల్లో మనం ఎవరినో తిట్టడానికో, ఎవరినో దుమ్మెత్తిపోయడానికో కూడా కాదు. వాస్తవానికి ఈ విషయంలో తెలంగాణ శ్యామ్ గాని, మా పృథ్వన్న గాని చాలా కరాఖండిగా ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు. మనం కూడా మేధావులుగా, బుద్ధిజీవులుగా, సామాజిక కార్యకర్తలుగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, దీని మీద కార్యాచరణ ఏం తీసుకుందాం? వాట్ ఈజ్ అవర్ యాక్షన్? తెలంగాణ సమాజం అన్ని గమనిస్తా ఉన్నది.
తెలంగాణ వాదులు అందరు గమనిస్తా ఉన్నారు. ఇట్లాగే రోజు రోజుకి మనం ఆందోళన కాళ్ళకి దాసోహం అయిపోతే తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం ఏం కావాలి అనేటటువంటి ఒక బాధ ఇక్కడ ఉన్నది. గార్సియా మార్క్వేజ్ అనేటటువంటి ఒక రచయిత ఏమన్నాడంటే, నిజం చెప్పులేసుకునే లోపే అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వచ్చింది అన్నాడు. కాబట్టి ఇవాళ మనం మన వాయిస్ ని వినిపించేసరికి వాళ్ళు మనం సర్దుకునే లోపే వాళ్ళు మొత్తం ఆక్రమించేటటువంటి పని పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ దురాక్రమణ ఇది దండయాత్ర. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ రోషయ్య విగ్రహం పెట్టడం గాని, ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం గాని, ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం గాని ఇది దురాక్రమణ తప్ప ఇంకొకటి కాదు. ఖమ్మంలో ఖమ్మోళ్ళంతా కలిసి ఎన్టీఆర్ విగ్రహం పెట్టిళ్ళు. అక్కడ తెలంగాణ చౌరస్తా చాకలి ఐలమ్మ విగ్రహం, తెలంగాణ చాకలి ఐలమ్మ సర్కిల్ అని ఉంటే ఎన్టీఆర్ విగ్రహం పెట్టి అది ఎన్టీఆర్ సర్కిల్ అంటున్నారు వాళ్ళు ఖమ్మోళ్ళంతా కలిసి. కర్రుండే బర్రె. సో కాబట్టి ఖమ్మోళ్ళకు చాలా డబ్బులు ఉన్నాయి, పలుకుబడి ఉన్నది, పరపతి ఉన్నది. కాబట్టి వాళ్ళు దాని పేరు మార్చేసిండ్రు ఎన్టీఆర్ విగ్రహం పెట్టి. కాబట్టి తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గుండెకాయ లాంటి రవీంద్ర భారతులు కూడా ఇవాళ వీళ్ళ విగ్రహం పెడతారు, రేపు ఇంకోని విగ్రహం పెడతారు. అసలు నాకు అర్థం కాదు. కొత్తగా సెక్రటరీ కట్టుకుంటున్నారు అమరావతిలో, ఆడ పెట్టచ్చు కదా విగ్రహాలు ఇవన్నీ తీసుకెళ్లి. అక్కడ పెడితే గౌరవంగా ఉంటది. ఆడబెట్టర విగ్రహాలు కానీ తీసుకొచ్చి ఈడ పెడతామంటే అసలు ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఆయన పుట్టిన నెల్లూరులో పెట్టాలి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, ఆయన బతికిన వైజాగ్ లో పెట్టాలి ఆయన విగ్రహం, ఆయన పాటలు వాడిన చెన్నైలో పెట్టాలి. అవ్వన్నీ వదిలి పెట్టచ్చు మా మీద పడతారు ఎందుకు? ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏమున్నది అనేటటువంటి విషయాన్ని మనం దయచేసి చెలో రవీంద్ర భారతి అనేటటువంటి ఒక పిలుపునిద్దాం. దయచేసి మనం అంతా కూడా ఓయూజేఎస్ విద్యార్థులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, జర్నలిస్టులు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా కలిసి చెలో రవీంద్ర భారతి కార్యక్రమం పెట్టి ఆ విగ్రహాన్ని అక్కడి నుండి ప్రభుత్వమే గౌరవంగా తరలించేదాకా మనం అక్కడ దీక్ష వేసుకొని కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని నా తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పృథ్వన్నకి, తెలంగాణ క్రాంతికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా యాక్షన్ ప్లాన్ అయితే అందరం కూర్చొని అయితే డిసైడ్ చేసి చేయాల్సిందే, చేద్దాం.